హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్ 2 times of 1 plus I into x square minus 4 into 2 minus 1 times of x minus 5 minus 3i equals to 0 where I equals to root over minus 1 which has greater modulus is అని అడిగినారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్ ఇచ్చినారు. ఈ ఈక్వేషన్ ఒక రూట్ కనుక్కోవాలి ఇండైరెక్ట్గా అంతే. సో మ్యాక్సిమం జేఎంఎన్స్కి ఏపీ సెట్కి కానీ ఇలాంటి మోడల్స్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఆన్సర్ చూద్దాం. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ రాసుకుంటాం. 2 into 1 minus I 1 plus I into x square minus 4 into 2 minus I of x minus 5 minus 3i equals to 0. మామూలుగా రూట్ కనుక్కోవాలంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంది? x ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సేమ్ అదే ఫార్ములానే యూజ్ చేస్తాం ఇక్కడ. 4 into 2 minus I ప్లస్ మైనస్ రూట్ ఓవర్ 16 అంటే బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఇంటూ 2 minus I హోల్ స్క్వేర్ ప్లస్ 4 into 2 into 1 plus I ఇంటూ 5 plus 3i డివైడ్ బై 2 into 2 into 1 plus I. సో ఇట్లా సాల్వ్ చేసుకుంటూ పోతే, ఇంత సింప్లిఫై చేసుకుంటూ పోతే మనకి ఫైనల్గా ఏమొస్తుంది? x ఈక్వల్స్ టు 2 minus I ప్లస్ మైనస్ 2 డివైడ్ బై 1 plus I వస్తుంది. సో ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. మనకు అడిగినది ఒక రూటే, ద రూట్ ఆఫ్ ద ఈక్వేషన్. అది కాక ఆప్షన్స్ 4 ఇచ్చినారు. ఈ ఆప్షన్స్లో మ్యాచ్ అయ్యేది తీసుకుంటాం మనం. 2 minus I ప్లస్ 2 డివైడ్ బై 1 plus I ఒకసారి తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ 2 minus I మైనస్ 2 డివైడ్ బై 1 plus I ఇంకోటి తీసుకుంటాం. ఫస్ట్ ఇది తీసుకుంటాం. x ఈక్వల్స్ టు 2 minus I ప్లస్ 2 డివైడ్ బై 1 plus I. ఇక్కడ రేషనలైజేషన్ చేస్తే 1 plus I ఉంది కాబట్టి 1 minus I డివైడ్ బై 1 minus I చేస్తాం. దీనికి మల్టిప్లికేషన్ చేస్తాం ఇదంతా. అప్పుడు ఏమవుతుంది? కింద 1 minus I స్క్వేర్ అవుతుంది. a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అనే ఫార్ములా ఉంది కదా. a మైనస్ బి హోల్ స్క్వేర్ అనే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనే ఫార్మ్ వస్తుంది. 1 స్క్వేర్ అంటే 1, I స్క్వేర్ అంటే మైనస్ 1, 1 మైనస్ ఆఫ్ మైనస్ 1 మొత్తం 2 అవుతుంది మనకి. ఇంకా పైన ఏం జరుగుతుంది? ఇక్కడ 2 ప్లస్ 2 4, 4 minus I ఇంటూ 1 minus I 4 ఇంటూ 1 4, 4 ఇంటూ I మైనస్ 4i ఇంకా మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ I స్క్వేర్ వస్తుంది. x ఈక్వల్స్ టు 4 minus 5i మైనస్ 1 డివైడ్ బై 2. ఫైనల్గా x ఈక్వల్స్ టు 3 minus 5i బై 2 వస్తుంది. అండ్ ఇది తీసుకున్నట్లయితే 2 minus I మైనస్ 2 డివైడ్ బై I ప్లస్ 1 ఈక్వల్ ఇంటూ 1 minus I డివైడ్ బై 1 minus I చేస్తాం. ఇది మల్టిప్లికేషన్ చేస్తే x ఈక్వల్స్ టు 1 minus I బై 2 వస్తుంది. ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఉంది? ఆప్షన్స్లో ఏది ఉంది? 3 minus 5i బై 2 అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇంకా 1 minus I బై 2 అనేది ఎక్కడా లేదు. సో మనం ఇదే తీసుకుంటాం. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.